స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు దాటినా బీసీలకు ఎలాంటి అభివృద్ధి జరగలేదని రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు శంకర్రావు అన్నారు. కర్నూలులోని ఓ హోటల్లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ అన్ని రాజకీయ పార్టీలు బీసీలను ఓటు బ్యాంకు రాజకీయాలకే పరిమితం చేస్తున్నారని ఆయన విమర్శించారు. బీసీలకు జనాభా నిష్పత్తి ప్రకారం అందాల్సిన ఫలాలు అందటం లేదన్నారు. బీసీ ప్రజాప్రతినిధులు చట్టసభలో ఉన్న బీసీల అభివృద్ధి కొరకు ఎలాంటి కృషి చేయడం లేదని ఆయన అన్నారు. అదేవిధంగా కూడా రాష్ట్రంలో 175 స్థానాల్లో ఒక పార్టీ బీసీ అభ్యర్థిని కేటాయిస్తే మిగతా పార్టీలు కూడా బీసీ అభ్యర్థులను కేటాయించి బీసీలను అత్యధికంగా చట్టసభలో వచ్చేందుకు మిగతా పార్టీలు కూడా సహకరించాలని, అట్లా ఉన్నప్పుడే బీసీల ఐక్యత, బీసీల యొక్క మనుగడ సాధ్యమవుతుంది. ఎందుకంటే ఈరోజు బీసీలు టికెట్లు అడిగితే ఎన్ని లక్షలు పెడతావు, ఎన్ని కోట్లు పెడతావు అని అడిగే పరిస్థితి, ఓసీలు అడిగితే కళ్ళు మూసుకొని టికెట్ ఇచ్చే పరిస్థితి ఉంది. బీసీలు అంటే చాలా చిన్న చూపు చూస్తున్నారు. ఈ ఎన్నికల్లోనైనా బీసీలందరూ కూడా, రాష్ట్రంలో ఉండే బీసీలందరూ కూడా, అంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలు అందరూ కూడా దీన్ని గమనించి బీసీ అభ్యర్థులు ఎక్కడైతే ఉంటారో వాళ్ళని ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా